హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఫిజిక్స్లో మొత్తం 16 చాప్టర్లు ఉంటాయి. అందులో 4th చాప్టర్ ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్. ఈ లెసన్లో మొత్తం మనకి ఏమేమి ఉంటాయంటే, ఫస్ట్ ఛార్జ్ అంటే ఏంటి, ఛార్జ్కి ఉండేటువంటి ప్రాపర్టీస్ ఏంటి, ఆ ఛార్జ్ వలన మనకి చుట్టూ ఎటువంటి ఎఫెక్ట్ అనేది జరుగుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అనేవి ఏ విధంగా క్రియేట్ అవుతాయి, అందులో వచ్చేటువంటి ఫోర్స్ ఎలా ఉంటుంది అనేది మొత్తం కూడా ఈ లెసన్లో మనం స్టడీ చేస్తాం. ఫస్ట్ ఛార్జ్ అంటే ఏంటో ఈరోజు చూద్దాం. ఛార్జ్, వాట్ ఈజ్ మెంట్ బై ది ఛార్జ్? Charge is a physical quantity which is responsible for the production of electric force or which responded to electric force is known as charge. ఏ ఫిజికల్ క్వాంటిటీ అయితే ఎలక్ట్రిక్ ఫోర్స్ని క్రియేట్ చేస్తుందో లేకపోతే ఎలక్ట్రిక్ ఫోర్స్కి రెస్పాండ్ అవుతుందో దాన్ని మనం ఏమంటాం? ఛార్జ్ అంటాం. అయితే ఈ ఛార్జ్ అనేది ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతుంది, ఎలా ప్రొడ్యూస్ చేయాలి అనేది మనం చూద్దాం. మీకు ఆల్రెడీ స్కూల్ లెవెల్లో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. మనం ఏదైనా ఒక దువ్వెన తీసుకొని ఆ దువ్వెనతో తల దువ్వుకున్న తర్వాత చిన్న చిన్న పేపర్స్ మీద ప్లేస్ చేస్తే ఆ పేపర్స్ ఏమైతే వాటికి అతుక్కుపోతాయి. అంటే అక్కడ ఏం జరిగింది? అట్రాక్షన్ అనేది జరిగింది. ఆ అట్రాక్షన్ దీనివల్ల జరిగింది, ఛార్జ్ వల్ల జరుగుతుంది. అయితే ఆ ఛార్జ్ అనేది ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతుంది ఏంటి అనేది ఈరోజు చూద్దాం. మనం ముందుగా ఏం చేద్దాం అంటే ఒక 2 గ్లాస్ రాడ్స్ తీసుకుందాం. ఇవి 2 గ్లాస్ రాడ్స్ అనుకోండి. 2 ఎబోనైట్ రాడ్స్ తీసుకుందాం. ఈ 2 గ్లాస్ రాడ్ని ముందు మనం ఒకదాని దగ్గర ఒకటి తీసుకొస్తే అవి 2 అట్రాక్షన్ కానీ రిపల్షన్ కానీ, అంటే ఆకర్షించుకోవడం వికర్షించుకోవడం ఏమీ ఉండదు. అంటే ఆ రెండింటి మధ్యలో ఎటువంటి ఫోర్స్ అనేది కూడా మనం అబ్జర్వ్ చేయలేం, అక్కడ ఏమీ ఉండదు. కాబట్టి ఎబోనైట్ రాడ్స్ తీసుకున్నా కూడా అదేవిధంగా ఆ 2 ఒకదాంతో ఒకటి అట్రాక్ట్ చేసుకోదు, ఒకదాంతో ఒకటి రిపల్ చేసుకోదు ఈ ఇనీషియల్ కండిషన్లో. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ గ్లాస్ రాడ్ని ఎబోనైట్ రాడ్ని రెండింటిని ఒకదాంతో ఒకటి రబ్ చేద్దాం. అంటే గ్లాస్ రాడ్ని ఎబోనైట్ రాడ్ని రబ్ చేశాను. ఈ 2 గ్లాస్ రాడ్ ఈ రెండింటిని ఒకసారి రబ్ చేసాం. రబ్ చేసిన తర్వాత 2 గ్లాస్ రాడ్స్ని దగ్గరే తీసుకొచ్చాం అనుకోండి, అవి 2 రిపల్ అవుతాయి. అదేవిధంగా 2 ఎబోనైట్ రాడ్స్ని దగ్గర తీసుకొస్తే ఆ 2 కూడా రిపల్ అవుతాయి. అదే ఒక గ్లాస్ రాడ్ని ఒక ఎబోనైట్ రాడ్ని దగ్గర తీసుకొచ్చాం అనుకోండి, ఆ 2 అట్రాక్ట్ అవుతాయి. మనం రబ్ చేయకముందు అక్కడ ఎటువంటి అట్రాక్టివ్ ఫోర్స్ కానీ రిపల్సివ్ ఫోర్స్ కానీ లేదు. కానీ రబ్ చేసిన తర్వాత 2 గ్లాస్ రాడ్ మధ్యలోనేమో రిపల్షన్ వచ్చింది, గ్లాస్ రాడ్ ఎబోనైట్ రాడ్ మధ్యలోనేమో అట్రాక్షన్ వచ్చింది. దేనివల్ల వచ్చింది? ఇది ఛార్జ్ వలన. అయితే ఆ ఛార్జ్ అనేది ఏ విధంగా ఇందులోకి వచ్చింది అది మనం తెలుసుకోవాల్సింది. మీకు ఆల్రెడీ 10th క్లాస్లో ఉంటుంది స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్. యాటమ్ అనేది ఎలా మేడప్ అవుతుంది? యాటమ్ ఈజ్ కన్సిస్ట్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్. యాటంలో ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ 2 ఉంటాయి. ప్రోటాన్స్ అనేవి యాటమ్ యొక్క మధ్యలో ఉంటాయి, దాన్నే మనం ఏమని పిలుస్తాం? న్యూక్లియస్ అంటాం. న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి రొటేట్ అవుతూ ఉంటాయి ఈ విధంగా. అయితే ఈ ఎలక్ట్రాన్ అనేది అక్కడే ఎందుకు రొటేట్ అవుతుంది, బయటికి ఎందుకు రావట్లేదు? ఈ మధ్యలో న్యూక్లియస్ ఉంది కదా, ఈ న్యూక్లియస్ లోపల ఏమున్నాయి? ప్రోటాన్స్ ఉంటాయి. ఆ పాజిటివ్ ఛార్జ్ అనేది ఈ ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేయడం వల్ల అవి దాని చుట్టూనే తిరుగుతుంటాయి, బయటికి పోలేవు. అయితే ఇప్పుడు ఇది ఎలక్ట్రికల్ ఎలా ఉంది? న్యూట్రల్ స్టేట్లో ఉంటుంది. అంటే ఇందులో ఎన్ని ప్రోటాన్స్ అయితే ఉన్నాయో అన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ప్రోటాన్ అంటే పాజిటివ్ ఛార్జ్, ఎలక్ట్రాన్ అంటే నెగిటివ్ ఛార్జ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ఆటమ్ తీసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ 612 అనుకుందాం. ఈ కార్బన్ 612లో అక్కడ 6 అనేది ఏం తెలియజేస్తుంది, 12 అనేది ఏం తెలియజేస్తుంది? 6 అనేది ఆ ఆటంలో ఉన్నటువంటి ప్రోటాన్స్ ఎన్ని, ఎలక్ట్రాన్స్ ఎన్నో చెప్తుంది. ఇక్కడ కార్బన్ 612 రాసామంటే అర్థం ఇందులో 6 ప్రోటాన్స్ అదేవిధంగా 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయని అర్థం. ఇదే విధంగా మనం నైట్రోజన్ తీసుకున్నాం అనుకోండి, నైట్రోజన్ 714 అని రాస్తాం. అంటే నైట్రోజన్లో 7 ప్రోటాన్లు ఉన్నాయి, అదేవిధంగా 7 ఎలక్ట్రాన్లు కూడా ఉన్నాయని. అయితే ఇప్పుడు కార్బన్కి పాజిటివ్ ఛార్జ్ రావాలి లేదా నెగిటివ్ ఛార్జ్ రావాలి, నైట్రోజన్కి పాజిటివ్ రావాలి లేదా నెగిటివ్ రావాలి. ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది? ఇప్పుడు ఇందాక మనం కార్బన్లో 6 ప్రోటాన్స్ 6 ఎలక్ట్రాన్స్ తీసుకున్నాం. ఇక్కడ 2 కూడా సమానంగా ఉన్నాయి, ఒకటి పాజిటివ్ ఇంకోటి నెగిటివ్, 2 యాడ్ చేస్తే ఏమవుతుంది? 0. కాబట్టి ఎలక్ట్రికల్ న్యూట్రల్ స్టేట్. ఎప్పుడైతే ఇందులో
ప్రోటాన్ల నెంబర్ కానీ ఎలక్ట్రాన్ నెంబర్ కానీ పెరిగింది అనుకోండి, అప్పుడు ఛార్జ్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందులో నుంచి ఒక ఎలక్ట్రాన్ బయటికి తీసేసాను, అప్పుడు ఏం మిగులుతాయి? 6 ప్రోటాన్లు 5 ఎలక్ట్రాన్లు మిగులుతాయి. ఒకటి తీసేసాం మనం, ఒక ఎలక్ట్రాన్. ఇప్పుడు ఇందులో ఏమి ఎక్కువ ఉన్నాయి? ప్రోటాన్స్ ఎక్కువ ఉన్నాయి, అంటే పాజిటివ్ ఛార్జ్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు? వెన్ అన్ ఆటమ్ కెన్ గెయిన్ ది పాజిటివ్ ఛార్జ్ బై లాసింగ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ అనేవి లాస్ అయితే దానికి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అదేవిధంగా లేదు, ఈ ఇందులో నుంచి నేను ఏం చేశానంటే ఒక ప్రోటాన్ తీసేసా, ఎలక్ట్రాన్లు అంతే ఉంచా. ఇప్పుడు ఏమైతే 5 ప్రోటాన్లు ఉంటాయి, 6 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఇందులో ఏమి ఎక్కువ ఉన్నాయి? ఎలక్ట్రాన్లు ఎక్కువ ఉన్నాయి. ఎలక్ట్రాన్లు ఎక్కువ ఉన్నాయి కదా, ఎలక్ట్రాన్లు ఎక్కువ ఉన్నాయి అంటే ఆటోమేటిక్ ఏ ఛార్జ్ ఎక్కువ ఉన్నట్టు? నెగిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉన్నట్టు. లేదా దీనికి ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేశాను అనుకోండి, 6 ప్రోటాన్లు ఉన్నాయి, 7 ఎలక్ట్రాన్లు అయినాయి, అప్పుడు ఎలక్ట్రాన్ నెంబర్ పెరిగింది కదా. ఇక్కడ కూడా ఎలక్ట్రాన్ నెంబర్ ఎక్కువ, దేంతో పోలిస్తే? ప్రోటాన్స్తో పోలిస్తే. అంటే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ అనేది డెవలప్ అవుతుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇనీషియల్లో ప్రతి ఆటం కూడా ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ స్టేట్లో ఉంటాయి. ఎన్ని ప్రోటాన్స్ అయితే ఉంటాయో అన్నీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఒకవేళ అందులో కనుక ప్రోటాన్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, దానికి ఏ ఛార్జ్ వచ్చినట్టు? పాజిటివ్ ఛార్జ్ వచ్చినట్టు. ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఏమైనట్టు? నెగిటివ్ ఛార్జ్ అనేది వచ్చినట్టు. ఇప్పుడు ఈ గ్లాస్ రాడ్ని ఎబోనైట్ రాడ్ని రెండింటిని రబ్ చేస్తే మనకి ఛార్జ్ వచ్చింది అంటున్నాం. అది ఏ విధంగా వస్తుంది అంటే ఈ అటామిక్ స్ట్రక్చర్ అనేది తెలియాలి. ఈ ఆటంలో ఇక్కడ సెకండ్ ఆర్బిట్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఫస్ట్ ఆర్బిట్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ని బయటికి తీసేయాలి, అంటే బయటికి తీసుకురావాలి బలవంతంగా. అది ఆల్రెడీ అక్కడ ఉంది, అది అక్కడి నుంచి బయటికి రాదు. మనం బలవంతంగా బయటికి తీసుకురావాలి. తీసుకురావాలంటే ఏం చేయాలి? మనం దానికి ఎంతో కొంత ఎనర్జీని ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ప్రతి ఆర్బిట్కి ఒక ఎనర్జీ ఉంటుందమ్మా. ఆ ఎనర్జీకి ఫార్ములా ఏంటంటే En is equal to -13.6 Z² / n² eV ఎలక్ట్రాన్ వోల్ట్స్. అయితే ఈ ఫార్ములా అనేది మనకి అటామిక్ స్ట్రక్చర్ అనే లెసన్ ఉంటుంది, ఆటమ్స్ అనే లెసన్, అందులో క్లియర్గా చెప్పుకుందాం. ఇప్పుడు ఈ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకోండి. En is equal to -13.6 Z² / n² eV అన్నాం. ఇది ఎనర్జీకి వాల్యూ. ఇక్కడ n అంటే నెంబర్ ఆఫ్ ది ఆర్బిట్, Z అంటే అటామిక్ నెంబర్. ఆర్బిట్ నెంబర్ మారుతూ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా దాని యొక్క ఎనర్జీ కూడా మారుతుంది. ఎందుకు మారుతుంది అనేది మీకు ఒక డౌట్ రావచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే ఫస్ట్ ఆర్బిట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాను న్యూక్లియస్కి దగ్గరగా ఉంది, సెకండ్ ఆర్బిట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాను న్యూక్లియస్కి దూరంగా ఉంది. ఇప్పుడు దగ్గరగా ఉన్న దాని మీద ఫోర్స్ ఎలా ఉంటుంది? ఎక్కువగా ఉంటుంది. అంటే ఫస్ట్ ఆర్బిట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ మీద ఫోర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది, కాబట్టి వీటికి ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. కాకపోతే అది మైనస్లో ఉంటుంది. ఇక్కడ మైనస్ అని రాశాను. మైనస్ అనేది ఏమి తెలియజేస్తుంది అంటే కైండ్ ఆఫ్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్. మీకు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో వస్తుంది వర్క్ పవర్ ఎనర్జీలో. వర్క్ పవర్ ఎనర్జీలో ఏదైనా ఒక ఆబ్జెక్ట్కి ఎనర్జీ అనేది వాల్యూ తీసుకున్నట్టు మైనస్ పాజిటివ్ రెండు ఉంటాయి, నెగిటివ్ పాజిటివ్. నెగిటివ్ ఎప్పుడు వస్తుంది? పాజిటివ్ ఎప్పుడు వస్తుంది? అట్రాక్టివ్ ఫోర్స్ వల్ల ఎనర్జీ అనేది గెయిన్ అయినట్లయితే నెగిటివ్ వస్తుంది. రిపల్సివ్ ఫోర్స్ వల్ల ఎనర్జీ అనేది వస్తే అక్కడ పాజిటివ్ ఉంటుంది. ఇక్కడ ఈ మైనస్ అనేది ఏం తెలియజేస్తుంది అంటే ఇండికేషన్, నథింగ్ బట్ అది బౌండ్ అయి ఉందని తెలియజేస్తుంది. ఇక్కడ దీనికి ఏమో ఫర్ ఎగ్జాంపుల్ -13.6 eV అనుకోండి. దీనికి హైడ్రోజన్ రాస్తున్నా -13.6 eV. తర్వాత దీనికి మైనస్ సంథింగ్ ఒక 5 eV అనుకుందాం. అంటే ఎగ్జాక్ట్ వాల్యూ కాదు, అది అనుకుందాం అలాగా. ఇప్పుడు ఇందులో -13.6 ఉంది, దీనికి -5 eV ఉంది. ఈ మైనస్ అనేది ఈ డైరెక్షన్ మనకు తెలియజేస్తుంది, అంటే ఫోర్స్, కైండ్ ఆఫ్ ఫోర్స్ని తెలియజేస్తుంది. ఈ మైనస్ని పక్కన పెడితే ఇప్పుడు ఇందులో నుంచి బయటికి రావాలి ఎలక్ట్రాన్, దానికి మినిమం మనం ఎంత ఎనర్జీ ఇవ్వాలి? +5 eV ఇవ్వాలి. ఇక్కడ -5 eV ఉంది, అంటే దానికి దూరంగా పోయేటువంటి శక్తిని మనం ఇవ్వాలి. అంటే టు రిమూవ్ ది ఎలక్ట్రాన్ ఫ్రమ్ ది ఆటమ్ వీ హ్యావ్ టు గివ్ సమ్ ఎనర్జీ టు ది ఎలక్ట్రాన్స్ ఇన్ ది అవుటర్ షెల్స్. అవుటర్ ఆర్బిట్స్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్కి మనం ఎనర్జీని ఇస్తే అవేమైతే బయటకు వస్తాయి. ఎనర్జీని ఇవ్వాలి, అది ఏ రూపంలో ఇస్తున్నాం? హీట్ రూపంలో ఇస్తున్నాం. ఎలా హీట్ అని చెప్తాం మనం? ఫర్ ఎగ్జాంపుల్ మన రెండు చేతులని రబ్ చేసాం అనుకోండి, మనకేం ప్రొడ్యూస్ అవుతుంది? హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. అలాగనే ఇక్కడ గ్లాస్ని ఎబోనైట్ రాడ్ని మనం రబ్ చేసినప్పుడు ఆ ఫ్రిక్షన్ వల్ల కొంత ఎనర్జీ అనేది, హీట్ ఎనర్జీ అనేది డెవలప్ అవుతుంది. ఆ వచ్చినటువంటి హీట్ ఎనర్జీని ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అబ్జార్బ్ చేసుకొని బయటికి వెళ్ళిపోతాయి. అలా బయటికి వెళ్ళి ఇక్కడ ఛార్జ్ అనేది క్రియేట్ అవుతుంది. సరే బయటికి వెళ్ళినాయి కదా, మరి ఆ ఛార్జ్ ఎడిపోయింది అనుకోవద్దు. గ్లాస్ రాడ్లోంచి బయటకు వచ్చింది అనుకోండి, ఎబోనైట్ రాడ్లో పోతాయి. ఎబోనైట్ రాడ్లోంచి బయటకు వస్తే గ్లాస్ రాడ్లో పోతాయి. అంటే ఒక దాంట్లోనేమో ఎలక్ట్రాన్లు పెరుగుతున్నాయి, ఇంకో దాంట్లో ఎలక్ట్రాన్లు తగ్గుతున్నాయి. దేంట్లో అయితే ఎలక్ట్రాన్లు పెరుగుతాయో దానికి ఏ ఛార్జ్ వస్తుంది? నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. దేంట్లో అయితే ఎలక్ట్రాన్లు తగ్గుతాయో దానికి ఏ ఛార్జ్ వస్తుంది? పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అయితే ఇది గ్లాస్కు పాజిటివ్ వచ్చిద్దా, ఎబోనైట్కి పాజిటివ్ వచ్చిద్దా? లేకపోతే గ్లాస్కి నెగిటివ్ వస్తుందా, ఎబోనైట్ నెగిటివ్ వస్తుందా? దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే వాటి యొక్క అటామిక్ స్ట్రక్చర్ మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన గ్లాస్కి 3 ఆర్బిట్స్ ఉన్నాయి అనుకుందాం.
ఈ మధ్యలో న్యూక్లియస్, ఇదేమో ఫస్ట్ ఆర్బిట్, ఇదేమో సెకండ్ ఆర్బిట్, ఇదేమో థర్డ్ ఆర్బిట్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చారు ఇంకోటి అబోనైట్ తీసుకుందాం. అబోనైట్లో 2 ఆర్బిట్స్ ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ గ్లాస్లో 3 ఆర్బిట్స్ ఉన్నాయి. అబోనైట్లో 2 ఆర్బిట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం థర్డ్ ఆర్బిట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ బయటికి తీసుకురావడం ఈజీనా, సెకండ్ ఆర్బిట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ బయటికి తీసుకురావడం ఈజీనా? సెకండ్ ఆర్బిట్లో ఉన్నది తీసుకురావడం కష్టం. థర్డ్ ఆర్బిట్లో ఉన్నది ఈజీగా తీయచ్చు. దేంతో పోలిస్తే? రెండో దాంతో పోలిస్తే. ఓకే, అంటే అది ఈజీ అంటే అది ఏం ఈజీ కాదు. రెండో దాంతో పోలిస్తే థర్డ్ ఆర్బిట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ బయటికి తీసుకురావడం మనం ఈజీగా ఉంటుంది. ఎందుకని ఈజీగా ఉంటుంది? ఇక్కడ చూద్దాం. En = -13.6 Z²/n² అని. ఇక్కడ దూరం పెరుగుతూ పోతుంటే ఆర్బిట్ నెంబర్ పెరుగుతుంది. ఇక్కడ ఆర్బిట్ నెంబర్ ఎక్కడ ఉంది? డినామినేటర్లో ఉంది. డినామినేటర్లో వాల్యూ పెరిగితే ఆటోమేటిక్గా రిజల్ట్ ఏమవుతుంది? తగ్గుతుంది. అంటే దూరంగా పోయేసరికి ఆటోమేటిక్గా ఎలక్ట్రాన్ మీద ఫోర్స్ అనేది తగ్గుతుంది. దానికి ఇవ్వాల్సినటువంటి ఎనర్జీ కూడా తగ్గుతూ ఉంటుంది. ఇక్కడ మన గ్లాస్ రాడ్ని, ఫర్ ఎగ్జాంపుల్ గ్లాస్ రాడ్లో థర్డ్ ఆర్బిట్ ఉంది కదా, ఈ థర్డ్ ఆర్బిట్ ఎలక్ట్రాన్ బయటికి రావాలి అంటే మనం ఒక -5 eV ఇవ్వాలి అనుకుందాం. సెకండ్ ఆర్బిట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ బయటికి తీరాలంటే ఫర్ ఎగ్జాంపుల్ -10 eV అనుకుందాం. ఇప్పుడు రెండింటిని రబ్ చేస్తున్నాం, హీట్ ఎనర్జీ వస్తుంది. 2 ఎలక్ట్రాన్ తీసుకుంటాయి. గ్లాస్లో థర్డ్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్ తీసుకుంటుంది, అబోనైట్లో సెకండ్ ఆర్బిట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ కూడా తీసుకుంటుంది. 2 ఈక్వల్గా షేర్ చేసుకుంటున్నాయి అనుకుందాం. ఫస్ట్ ఏ వాల్యూ రీచ్ అయింది? 1 eV, 2 eV, 3 eV, 4 eV, 5 eV. ఈ 5 eV వచ్చింది. ఎప్పుడైతే 5 eV వచ్చిందో ఆటోమేటిక్గా గ్లాస్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఏమైతే బయటికి పోతాయి. ఈ అబోనైట్లో ఉన్న బయటకు వస్తే రావు, ఎందుకని దానికి 10 eV కావాలి. కానీ ఇక్కడ ఎంత వచ్చింది? 5ఏగా. 5 వచ్చింది కాబట్టి గ్లాస్లో బయటికి వెళ్ళిపోయింది. గ్లాస్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ బయటకు వచ్చి ఎక్కడికి పోద్ది? అబోనైట్ రాడ్లోకి పోయింది. అంటే అప్పుడు గ్లాస్లో ఎలక్ట్రాన్లు తగ్గినాయి, అబోనైట్లో ఎలక్ట్రాన్స్ పెరిగినాయి. అంటే అబోనైట్లో ఎలక్ట్రాన్స్ పెరిగినాయి కాబట్టి దానికి ఏ ఛార్జ్ వచ్చింది? నెగిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. గ్లాస్లో ఎలక్ట్రాన్లు తగ్గినాయి కాబట్టి దానికి ఏ ఛార్జ్ వచ్చింది? పాజిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. ఓకే, ఈ విధంగా ఛార్జ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఛార్జ్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలి అంటే అక్కడ ఏం జరగాలి? రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరగాలి. ఎలక్ట్రాన్స్ అనేవి రీడిస్ట్రిబ్యూట్ అయితే అక్కడ మనకి ఛార్జ్ క్రియేట్ అవుతుంది. అంటే ఒక దాంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు ఇంకో దాంట్లోకి వెళ్తాయి. అంటే ఈ మొత్తం ప్రాసెస్లో మనం ఎలక్ట్రాన్ని క్రియేట్ చేయడం కానీ డిస్ట్రాయ్ చేయడం కానీ ఏమీ చేయట్లేదు. సింప్లీ ద రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఛార్జెస్. ఛార్జ్ని రీడిస్ట్రిబ్యూట్ చేసి మనం క్రియేట్ చేస్తాం. అంటే అందులో ఉన్న ఇందులోకి, ఇందులో ఉన్న అందులోకి మారుస్తాం అంతే. అయితే ఆ మార్చడానికి ఏ పద్ధతి ద్వారా మారుస్తాం? ఫ్రిక్షనల్ మెథడ్ ద్వారా మారుస్తాం. ఓకే, 2 రబ్ చేస్తే చాలు ఆటోమేటిక్గా హీట్ ఎనర్జీ క్రియేట్ అయ్యి ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకే, ఇది ఈ విధంగా మనం ఏం చేస్తాం? ఛార్జ్ని ప్రొడ్యూస్ చేస్తాం. ఛార్జెస్ ఎన్ని టైప్స్ ఉంటాయి? 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ది పాజిటివ్ ఛార్జ్, రెండవది నెగిటివ్ ఛార్జ్. వీటి మధ్యలో ఏ ఫోర్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి? 2 పాజిటివ్ ఛార్జ్ తీసుకున్నాం అనుకోండి, ఆ 2 పాజిటివ్ ఛార్జెస్ మధ్యలో ఏ ఫోర్స్ ఉంటుంది? రిపల్సివ్ ఫోర్స్ ఉంటుంది. 2 నెగిటివ్ ఛార్జెస్ తీసుకుందాం, ఆ 2 నెగిటివ్ ఛార్జెస్ మధ్యలో కూడా ఏ ఫోర్స్ ఉంటుంది? రిపల్సివ్ ఫోర్సే ఉంటుంది. అదే ఒక పాజిటివ్ ఛార్జ్, ఒక నెగిటివ్ ఛార్జ్ తీసుకుందాం, అప్పుడు ఆ రెండింటి మధ్యలో ఏం ఫోర్స్ ఉంటుంది? అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు అట్రాక్టివ్ రావాలి అంటే ఏముండాలి? ఛార్జెస్ ఆర్ అన్లైక్ విత్ ఈచ్ అదర్. అంటే 2 ఆపోజిట్లో ఉండాలి, ఒకటి పాజిటివ్ అవ్వాలి, ఒకటి నెగిటివ్ అవ్వాలి. అప్పుడు మాత్రమే మనకి ఏమొస్తుంది? అట్రాక్టివ్ ఫోర్స్ వస్తుంది. రిపల్సివ్ ఫోర్స్ రావాలి. రిపల్సివ్ ఫోర్స్ ఎప్పుడు వస్తుంది? 2 సేమ్ ఛార్జెస్ అవ్వాలి. 2 పాజిటివ్ అయినా రిపల్ చేసుకుంటాయి, 2 నెగిటివ్ అయినా రిపల్ చేసుకుంటాయి. అంటే రిపల్షన్ రావాలి అంటేనేమో సేమ్ టైప్ ఆఫ్ ఛార్జెస్ ఉండాలి, అట్రాక్షన్ రావాలంటే ఆపోజిట్ టైప్ ఆఫ్ ఛార్జెస్ ఉండాలి. అయితే ఇంతటితో అయిపోలేదు. ఇక్కడ అట్రాక్టివ్ ఫోర్స్ ఇంకో సందర్భంలో కూడా వచ్చింది. ఎప్పుడు వచ్చింది? ఇందాక మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పా. మన దువ్వెనతో మన తల దువ్వుకున్న తర్వాత చిన్న చిన్న పేపర్స్ అది అట్రాక్ట్ చేస్తుంది. అయితే ఇక్కడ దువ్వెని రబ్ చేసాం అంటే దువ్వెనికి కొంత ఛార్జ్ వచ్చింది, కానీ పేపర్కి వచ్చిందా? లేదు. అంటే దాన్ని దేంతో రబ్ చేయలేదుగా మనం. అంటే పేపర్కి ఏమైనా ఛార్జ్ ఉందా? లేదు. దువ్వెనికి ఛార్జ్ ఉంది. అంటే ఛార్జ్ ఉన్నటువంటి బాడీ, ఛార్జ్ లేనటువంటి బాడీ, ఆ 2 కూడా ఏమవుతున్నాయి? అట్రాక్షన్ జరుగుతుంది. అంటే అక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి? అట్రాక్టివ్ ఫోర్స్ ఈజ్ ఆల్సో ఎగ్జిస్ట్ బిట్వీన్ ది చార్జ్డ్ బాడీ అండ్ అన్చార్జ్డ్ బాడీ. చార్జ్డ్ బాడీకి అన్చార్జ్డ్ బాడీకి మధ్యలో కూడా అట్రాక్టివ్ ఫోర్స్ అనేది వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఫైనల్గా కంక్లూడ్ చేయాల్సింది ఏంటి? అట్రాక్టివ్ ఫోర్స్ అనేది 2 సందర్భాల్లో వస్తుంది. మొదటి సందర్భం ఏంటంటే 2 ఆపోజిట్ ఛార్జెస్, పాజిటివ్ నెగిటివ్ మధ్యలో అట్రాక్టివ్ వస్తుంది. అదేవిధంగా చార్జ్డ్ బాడీ, అన్చార్జ్డ్ బాడీ, ఒక దానికి ఛార్జ్ ఉండి ఇంకో దానికి ఛార్జ్ లేకపోయినా ఆ రెండింటి మధ్యలో అట్రాక్టివ్ ఫోర్స్ అనేది ఉంటుంది. అదే రిపల్సివ్ ఎప్పుడు వస్తుంది? ఒకటే కండిషన్, సేమ్ ఛార్జెస్.
లేకపోతే లైక్ ఛార్జెస్ అంటారు. రెండు పాజిటివ్ అయినా రిపల్షన్ వస్తుంది, రెండు నెగిటివ్ అయినా కూడా రిపల్షన్ అనేది వస్తుంది. ఓకే, ఇది ఫోర్స్ ఎగ్జిస్ట్. అయితే ఇక్కడ ప్రాపర్టీస్ ఉంటాయి. ఛార్జ్ ఈజ్ ఆల్వేస్ క్వాంటైజ్డ్, ఇట్ కెనాట్ బి క్రియేటెడ్, ఇట్ కెనాట్ బి డిస్ట్రాయిడ్. ఛార్జ్ని మనం క్రియేట్ చేయలేము, డిస్ట్రాయ్ చేయలేము. జస్ట్ ఏం చేస్తాం, రీడిస్ట్రిబ్యూట్ చేస్తాం, ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లోకి మారుస్తాం. అయితే ఇంకో టర్మ్ ఏం చెప్తాం అంటే ఛార్జ్ ఈజ్ క్వాంటైజ్డ్ అంటారు. Charge is quantized. Quantized means the physical quantity will be available in discrete amounts, not in a continuous ones. మనం తీసుకున్నటువంటి ఏ ఫిజికల్ క్వాంటిటీ అయినా సరే క్వాంటైజ్డ్ అని చెప్పాము అంటే అది కొంత డిస్క్రీట్ అమౌంట్లోనే దొరుకుతుంది, అంటే కంటిన్యూస్గా దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి మనం మార్కెట్కి వెళ్ళి ఏదైనా షుగర్ దాల్ కావచ్చు, వేరే ఏదైనా కావాలి అంటే హాఫ్ కేజీ కావాలంటే హాఫ్ కేజీ దొరికింది, 100 గ్రాములు కావాలంటే 100 గ్రాములు దొరికింది, 50 గ్రాములు కావాలంటే 50 గ్రాములు దొరికింది. అంటే ఎంత కావాలంటే అంత మనం తెచ్చుకోవచ్చు. కానీ ఇక్కడ ఛార్జ్ అనేది ఎంత కావాలంటే అంత వస్తుంది, రాదు. ఎలాగంటే ఇందాక చెప్పాం, ఒక దాంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఇంకో దాంట్లోకి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దాంట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఇంకో దాంట్లో పోయినాయి, ఒక ఎలక్ట్రాన్ పోయింది, తర్వాత 2 ఎలక్ట్రాన్లు పోయినాయి, తర్వాత 3 ఎలక్ట్రాన్లు పోయినాయి, తర్వాత 4 ఎలక్ట్రాన్లు పోయినాయి. అంతేగాని 1.5 ఎలక్ట్రాన్, 2.5 ఎలక్ట్రాన్, 3.5 ఎలక్ట్రాన్ వెళ్తే వెళ్ళవు. అంటే మనకి వచ్చే వాల్యూ ఎప్పుడూ కూడా ఎలా ఉంటుంది అంటే ఎన్ ఈ ఫామ్లో ఉంటుంది, ప్లస్ ఆర్ మైనస్ ఎన్. ఎన్ అనేది ఇంటీజర్, దట్ మీన్స్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్. ఎన్ అనేది ఏం తెలియజేస్తుంది, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రోటాన్స్. ఎన్ని ప్రోటాన్స్ ఎన్ని ఎలక్ట్రాన్స్ వెళ్ళాయని తెలియజేస్తుంది. ఇక్కడ ఈ అనేది ఉంది కదా, ఈ అనేది ఏం తెలియజేస్తుంది, ఛార్జ్ ఆఫ్ ఏ ఎలక్ట్రాన్ ఆర్ ప్రోటాన్. ప్రోటాన్ యొక్క ఛార్జ్ కావచ్చు, లేకపోతే ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ కావచ్చు. క్యూ అనేది ఏం తెలియజేస్తుంది, టోటల్ ఛార్జ్ని తెలియజేస్తుంది. ఇది టోటల్ ఛార్జ్ అంటే టోటల్ ఛార్జ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎన్ని అని రాస్తాం. అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రోటాన్స్ ఇన్ ది బాడీ ఆర్ ట్రాన్స్ఫర్డ్, ఎలా అని రాసుకోవచ్చు. ఈ అంటే ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆర్ ప్రోటాన్, ఎలక్ట్రాన్ ఛార్జ్ కావచ్చు, ప్రోటాన్ ఛార్జ్ కావచ్చు. ఛార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్, ఛార్జ్ ఆఫ్ ది ప్రోటాన్ ఎంత ఉంటుంది, రెండింటికి ఒకటే ఉంటుంది అమ్మా వాల్యూ, మ్యాగ్నిట్యూడ్ ఒకటే, కాకపోతే సైనే మారుతుంది. ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎంత అంటే 1.6 into 10⁻⁻19 కూలూమ్స్. ఛార్జ్ ఆఫ్ ప్రోటాన్ ఎంత అంటే 1.6 into 10⁻⁻19 కూలూమ్స్. అదే రెండు ఒకటే రాశారు కదా సార్, వేరే వేరే ఏంటంటే ఈ ఎలక్ట్రాన్కి ఏమో మైనస్ పెడతాం, ప్రోటాన్కి ఏమో ప్లస్ పెడతాం. అదేమో నెగిటివ్ ఛార్జ్, ఇదేమో పాజిటివ్ ఛార్జ్. ఒకవేళ మనం ఇక్కడ ప్రోటాన్స్ గురించి చేస్తున్నాం అనుకోండి, అక్కడ ప్లస్ తీసుకుంటాం. ఎలక్ట్రాన్స్ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, మైనస్ తీసుకుంటాం. ఇది ఛార్జ్ యొక్క ప్రాపర్టీ. ఛార్జ్ ఈజ్ ఆల్వేస్ ఏ క్వాంటైజ్డ్ టర్మ్. ఛార్జ్ కెనాట్ బి క్రియేటెడ్ ఆర్ కెనాట్ బి డిస్ట్రాయిడ్. దాన్ని మనం సృష్టించలేము, అలాగనే నశింపజేయలేము. ఉన్నదాన్ని మాత్రం ఏం చేస్తాం, ఒక చోటు నుంచి ఇంకో చోటికి మార్చుకుంటూ ఉంటాం. ఇది ఛార్జ్ యొక్క క్వాంటైజ్. అక్కడ కూలూమ్ అనేది రాశాను, సి అని రాశాను, క్యాపిటల్ సి అనేది ఏం తెలియజేస్తుంటే కూలూమ్ అనేది తెలియజేస్తుంది. నథింగ్ బట్ యూనిట్స్ ఆఫ్ ది ఛార్జ్. ఛార్జ్ యొక్క యూనిట్ ఏంటి అంటే కూలూమ్, క్యాపిటల్ సి. ఈ కూలూమ్ అనేది ఒక సైంటిస్ట్ నేమ్, ఆయనకు అనుకున్నాడు కాబట్టి ఆయన పేరు మీద కూలూమ్స్ అని పెడతారు. ఇది ఎస్ఐ సిస్టంలో. అదే సిజిఎస్ సిస్టమ్ అనుకోండి, స్టాటిక్ కూలూమ్ అంటారు. ఎస్టీ అంటే స్టాటిక్ అని అర్థం, సి అంటే కూలూమ్. ఇది సిజిఎస్ సిస్టంలో, ఇదేమో ఎస్ఐ సిస్టంలో. ఇది ఛార్జ్ యొక్క ప్రాపర్టీ. అయితే ఈ ఛార్జ్ని మొత్తం మనం ఎన్ని రకాలుగా ప్రొడ్యూస్ చేయొచ్చు అంటే 3 రకాలుగా ప్రొడ్యూస్ చేయొచ్చు. అవేంటో చూద్దాం. మూడు రకాల ప్రొడ్యూస్ చేయడం. ఫస్ట్ది ఫ్రిక్షనల్ మెథడ్, రెండవది కండక్షన్, మూడవది ఇండక్షన్. ఫ్రిక్షనల్ మెథడ్ అంట ఇందాక ఆల్రెడీ మనం డిస్కస్ చేసింది ఫ్రిక్షనల్ మెథడ్. ఫ్రిక్షన్ అంటే అక్కడ ఏమొస్తుంది, కంపల్సరీగా హీట్ వస్తుంది. ఫ్రిక్షన్ ఉంటేనే మనకి హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఫ్రిక్షన్ లేకుండా హీట్ అనేది ఎప్పుడు కూడా మనకి ప్రొడ్యూస్ అవ్వదు. ఎప్పుడైతే రెండు ఆబ్జెక్ట్స్ని కానీ రెండు బాడీస్ని కానీ ఒకదాంతో ఒకటి రబ్ చేస్తామో
అక్కడ ఫ్రిక్షన్ ఉన్నప్పుడు హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ప్రొడ్యూస్ అయినటువంటి హీట్ని ఎలక్ట్రాన్స్ అనేవి అబ్జార్బ్ చేసుకొని ఒక యాటంలో నుంచి ఇంకో యాటంలోకి ట్రాన్స్ఫర్ అవడం వల్ల మనకి ఛార్జ్ అనేది క్రియేట్ అవుతుంది. దీన్నే మనం ఫ్రిక్షనల్ మెథడ్ అంటాం. నేను ఫ్రిక్షన్ అని రాశాను. ఓకే, ఇది ఆల్రెడీ ఇందా మనం డిస్కషన్. నెక్స్ట్ కండక్షన్ అన్నాం. కండక్షన్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ది ఛార్జ్ విత్ ఏ ఫిజికల్ కాంటాక్ట్ బిట్వీన్ చార్జ్డ్ బాడీ అండ్ అన్చార్జ్డ్ బాడీ. ఒక చార్జ్డ్ బాడీని ఒక అన్చార్జ్డ్ బాడీని రెండిటి మధ్యలో ఫిజికల్ కాంటాక్ట్ ఉండటం వలన ఛార్జ్ అనేది ప్రొడ్యూస్ అయినట్లయితే దాన్ని కండక్షన్ మెథడ్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాస్ రాడ్ తీసుకున్నా, ఇది చార్జ్డ్, దీనికి పాజిటివ్ ఛార్జ్ ఉంది ఆల్రెడీ. ఇంకో గ్లాస్ రాడ్ తీసుకున్నా, ఇది అన్చార్జ్డ్, దీనికి ఎటువంటి ఛార్జ్ లేదు. ఇప్పుడు ఈ రెండింటిని ఒకదాంతో ఒకటి కాంటాక్ట్లో పెట్టాను నేను, ఇలా కాంటాక్ట్ చేశాను. ఏమవుతుంది, ఇందులో ఉన్న కొన్ని ఛార్జెస్ అడిపోతాయి. తీసేసామనుకోండి, మళ్ళీ సపరేట్ చేసాం, దేని మీద ఛార్జ్ దాంట్లో కొనిపోతుంది. అంటే ఇక్కడ మనం ఒక అన్చార్జ్డ్ బాడీని చార్జ్డ్ బాడీని రెండింటిని కాంటాక్ట్లో ప్లేస్ చేయడం వల్ల ఛార్జ్ కనుక మనం ప్రొడ్యూస్ చేయగలిగినట్లయితే ఆ ఆబ్జెక్ట్లోకి దాన్ని ఏమంటాం, కండక్షన్ మెథడ్ అంటాం. కండక్షన్ మెథడ్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ది ఛార్జ్ విత్ ఏ ఫిజికల్ కాంటాక్ట్ బిట్వీన్ చార్జ్డ్ బాడీ అండ్ అన్చార్జ్డ్ బాడీ. ఇది కండక్షన్ అంటే. మూడోది ఇండక్షన్ మెథడ్. ఇండక్షన్ అనేది కండక్షన్కి ఆపోజిట్. ఇక్కడ ఏం జరిగింది, ఫిజికల్ కాంటాక్ట్ ఉండటం వలన మనకి ఛార్జ్ అనేది ప్రొడ్యూస్ అయింది. ఇక్కడ ఇండక్షన్లో ఎటువంటి ఫిజికల్ కాంటాక్ట్ అనేది ఉండదు. ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ది ఛార్జ్ వితౌట్ ఎనీ ఫిజికల్ కాంటాక్ట్ బిట్వీన్ చార్జ్డ్ బాడీ అండ్ అన్చార్జ్డ్ బాడీ. చార్జ్డ్ బాడీకి అన్చార్జ్డ్ బాడీకి మధ్యలో ఎటువంటి ఫిజికల్ కాంటాక్ట్ లేకుండా మనం ఛార్జ్ని ప్రొడ్యూస్ చేయగలిగితే దాన్ని ఇండక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెటాలిక్ స్పియర్ తీసుకుందాం. దిస్ ఏ మెటాలిక్ స్పియర్ మౌంటెడ్ ఆన్ ఇన్సులేటింగ్ స్టాండ్. అమ్మ ఇది ఇన్సులేటింగ్ స్టాండ్, ఇందులో నుంచి ఛార్జ్ అనేది ఏమీ కిందకి వెళ్ళదు, దీని మీద ఉన్నది ఇక్కడే ఉంటుంది. ఇది మెటల్ అనుకోండి, మెటల్ నథింగ్ బట్ ఐరన్ కావచ్చు, కాపర్ కావచ్చు, జింక్ కావచ్చు, అల్యూమినియం కావచ్చు, ఏదైనా ఒక మెటల్ తీసుకుందాం. ఓకే, ఇది ఇన్సులేటింగ్ స్టాండ్. ఇప్పుడు ఈ మెటల్కి ఉన్న స్పెషాలిటీ ఏంటి, మెటల్ విల్ కండక్ట్ కరెంట్, ఇట్ హ్యాస్ ఏ ఫ్రీ ఎలక్ట్రాన్స్. మెటల్స్లో మనకి ఏముంటాయి, ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటే ఏ సార్ ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకోవద్దమ్మా. మనకి కార్బన్ 612 తీసుకున్నాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 1s2 2s2 2p2 6 కాబట్టి ఇక్కడ 2p2 రాస్తాం. ఈ p ఆర్బిటాల్లో మీరు కెమిస్ట్రీలో రాస్తారు కాన్ఫిగరేషన్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసినప్పుడు ఈ రెండింటికి పేర్ అయి ఉన్నాయా, అవ్వలేదు కదా. ఇవేమవుతాయి, మనకి ఫ్రీ ఎలక్ట్రాన్స్ అవుతాయి అనమాట. అంటే పేర్ అయి ఉంటే అవి ఫ్రీ ఎలక్ట్రాన్స్ కాదు, అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ని మనం ఫ్రీ ఎలక్ట్రాన్స్ కింద తీసుకుంటాం. ఇక్కడ మనకి మెటల్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఏ మెటల్ తీసుకున్నా ఉంటాయి, కంపల్సరీగా అందులో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడికి ఒక చార్జ్డ్ బాడీని తీసుకొచ్చా, ఒక చార్జ్డ్ బాడీని దాని దగ్గర తీసుకొచ్చా. ఇందులో ఏమున్నాయి, ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఈ సర్ఫేస్ మీద కదులుతూ ఉంటాయి. మనం ఆ రాడ్డుని పెట్టినా కదులుతూనే ఉంటాయి, పెట్టకపోయినా కదులుతూనే ఉంటాయి. ఎప్పుడైతే ఆ రాడ్డుని తీసుకొచ్చా, ఇది పాజిటివ్ ఛార్జ్, ఇందులో ఉన్నటువంటి ఫ్రీ ఎలక్ట్రాన్స్ మొత్తం కూడా ఏమైంది, దీని వైపు అట్రాక్ట్ అయితే అప్పుడు ఇక్కడ ఆటోమేటిక్ ఏమైంది, నెగిటివ్ ఛార్జ్ అనేది డెవలప్ అవుతుంది. ఇటువైపు నెగిటివ్ వచ్చింది, ఇటువైపు ఆటోమేటిక్గా పాజిటివ్ వస్తుంది. ఎందుకని, ఇది ఎలక్ట్రికల్లీ న్యూట్రల్, అంటే దీంట్లో ఎటువంటి ఛార్జ్ లేదు. అంటే ఇటువైపు ఎలక్ట్రాన్స్ వచ్చినాయంటే ఆటోమేటిక్ ఇటువైపు ప్రోటాన్స్, అంటే ఆటోమేటిక్గా పాజిటివ్ ఛార్జ్ అదర్ సైడ్లో డెవలప్ అవ్వాలి. ఇటువైపు ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి అన్ని దగ్గరకు వస్తాయి. ఈ పాజిటివ్ ఛార్జ్ అనేది ఆపోజిట్ సైడ్లో డెవలప్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ పాజిటివ్ ఛార్జ్ని తీసేసాం అనుకోండి, ఇందులోకి ఛార్జ్ వచ్చింది. అది ఎలా అంటే దీన్ని మనం ఎర్త్కి కనెక్ట్ చేయాలి. ఎర్త్ అంటే ఏం లేదు, మనం ఒక వైర్ తీసుకొని ఆ వైర్ని మెటల్కి అటాచ్ చేసి ఇంకో వైపుని ఎర్త్లోకి పెట్టేసాం అనుకోండి, సరిపోతుంది. ఎప్పుడైతే ఎర్త్ కనెక్ట్ చేసామో అప్పుడు ఏం జరుగుతుంది, ఈ మెటల్లో ఉన్నటువంటి పాజిటివ్ ఛార్జెస్ మొత్తం కూడా ఎర్త్లోకి వెళ్ళటం స్టార్ట్ అవుతాయి. ఎందుకని ఎర్త్లోకి వెళ్తాయి అంటే వాటి మీద ఉన్నటువంటి ఫోర్స్ తక్కువ, ఈ ఎలక్ట్రాన్లు వెళ్ళవు. సరే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ పోయింది కదా, నెగిటివ్ ఛార్జ్ కూడా ఎందుకు పోవట్లేదు అనుకోవచ్చు. ఈ నెగిటివ్ ఛార్జ్ అనేది ఈ గ్లాస్ రాడ్ యొక్క అట్రాక్టివ్ ఫోర్స్కి బౌండ్ అయి ఉంది కాబట్టి ఎలక్ట్రాన్స్ ఎక్కడికి పోవు. ఈ పాజిటివ్ మాత్రం లోపలికి వెళ్ళిపోతాయి ఎర్త్లోకి. అంటే ఎర్త్లోకి వెళ్ళిపోవడం అంటే ఆ పాజిటివ్ ఏమి వెళ్ళవు, ఈ కింద నుంచి కొన్ని ఎలక్ట్రాన్లు వచ్చి దాన్ని న్యూట్రల్ చేసేస్తాయి. ఓకే, ఎర్త్ ఉంది కదా, ఎర్త్ నుంచి కొన్ని ఎలక్ట్రాన్స్ పైకి పోయి ఈ పాజిటివ్ని నెగిటివ్ కలిపేసి న్యూట్రల్ కింద మార్చేస్తాయి. అప్పుడు ఇక్కడ ఓన్లీ ఎలక్ట్రాన్స్ మాత్రమే మిగిలిపోతాయి, అంటే నెగిటివ్ ఛార్జ్ అనేది మిగిలిపోతుంది. ఇలా వెళ్ళిపోయినాయి అంటే కొద్దిసేపు తర్వాత మొత్తం కంప్లీట్గా వెళ్ళిపోతాయి, అసలు ఇంకేం ఉండవు, ఓన్లీ నెగిటివ్ మాత్రమే మిగులుతుంది అక్కడ. నెగిటివ్ మిగిలిపోతుంది. ఇప్పుడు ముందు ఎర్త్ తీసేద్దాం.
ఎర్త్ తీసేసాను. ఇప్పుడు నెగిటివ్ ఉంది ఇక్కడ, రాడ్లోనే పాజిటివ్ ఉంది. ఈసారి రాడ్ కూడా తీసేద్దాం. ఇక్కడ ఈ ఎలక్ట్రాన్ మొత్తం ఏమైతే ఇంకా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ మొత్తం ప్రొసీజర్లో ఎక్కడైనా సరే ఛార్జ్డ్ బాడీకి అన్ఛార్జ్డ్ బాడీకి మధ్యలో ఫిజికల్ కాంటాక్ట్ ఏమైనా ఉందా? ఎక్కడా కూడా టచ్ చేయలేదు. కానీ దీంట్లో ఛార్జ్ వచ్చింది కదా, ఈ ప్రాసెస్ని ఏమంటాం మనం? ఇండక్షన్ అంటాం. ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ది ఛార్జ్ వితౌట్ ఎనీ ఫిజికల్ కాంటాక్ట్ బిట్వీన్ ఛార్జ్డ్ బాడీ అండ్ అన్ఛార్జ్డ్ బాడీ ఈజ్ నోన్ యాజ్ ఇండక్షన్. ఇంతవరకు ఛార్జ్ అంటే ఏంటి? ఓకే, ఇందులో మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఛార్జ్ అంటే ఏంటి, ఎక్కడెక్కడ అట్రాక్టివ్ ఫోర్స్ వస్తుంది, ఎక్కడెక్కడ రిపల్సివ్ ఫోర్స్ వస్తుంది. ఛార్జ్ అనేది ఈక్వేషన్ ఉంది కదా, క్వాంటైజ్డ్ ఈక్వేషన్ Q = N, ఛార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఎంత, ఛార్జ్ ఆఫ్ ది ప్రోటాన్ ఎంత. ఇది ఈ ప్రాసెస్లో ఇవి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, సరే ఒకసారి బ్రీఫ్ అవుతుంది. ఫస్ట్ ఛార్జ్ అంటే ఏంటి? ఛార్జ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫిజికల్ క్వాంటిటీ విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆర్ విచ్ రెస్పాండ్ టు ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఈజ్ నోన్ యాజ్ ఛార్జ్. ఏ ఫిజికల్ క్వాంటిటీ వల్ల అయితే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది వస్తుందో, లేకపోతే ఏ ఫిజికల్ క్వాంటిటీ అయితే ఎలక్ట్రిక్ ఫోర్స్కి రెస్పాండ్ అవుతుందో దాన్ని ఏమంటాం మనం? ఛార్జ్ అంటాం. ఓకే, ఈ ఛార్జ్లో ఎన్ని రకాలు ఉంటాయి? 2 రకాలు ఉంటాయి. పాజిటివ్ ఛార్జ్ ఒకటి, నెగిటివ్ ఛార్జ్ ఒకటి. అట్రాక్టివ్ ఫోర్స్ ఎక్కడెక్కడ వస్తుంది? అన్లైక్ ఛార్జెస్, ఆపోజిట్ ఛార్జెస్ మధ్యలో అట్రాక్టివ్ ఫోర్స్ వస్తుంది. అదేవిధంగా ఛార్జ్డ్ బాడీ, అన్ఛార్జ్డ్ బాడీ, అంటే ఒకదానికి ఛార్జ్ ఉండి ఇంకోదానికి ఛార్జ్ లేని వాటి మధ్యలో కూడా అట్రాక్టివ్ ఫోర్స్ అనేది వస్తుంది. రిపల్సివ్ ఫోర్స్ ఎక్కడ వస్తుంది? సేమ్ ఛార్జెస్, అంటే 2 పాజిటివ్ అయినా రిపల్సివ్ వస్తుంది, 2 నెగిటివ్ అయినా కూడా రిపల్సివ్ అనేది వస్తుంది. తర్వాత ఈ ఛార్జ్ అనేది ప్రొడ్యూస్ అవడానికి కారణం ఏంటి? మెయిన్ రీడిస్ట్రిబ్యూషన్, అనగా అక్కడ హీట్ ఎనర్జీని ఇవ్వాలి. అంటే మనం రబ్ చేసినప్పుడు ఏమవుతుంది? హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హీట్ని తీసుకున్న ఎలక్ట్రాన్స్ అనేవి బయటకు వస్తాయి. అంటే ఛార్జ్ ఈజ్ ఆల్వేస్ క్వాంటైజ్డ్. ఛార్జ్ అనేది ఎప్పుడు కూడా క్వాంటైజ్, అంటే ఒక ఫిక్స్డ్ అమౌంట్లోనే మనకు దొరికింది, అంతేగాని మనకి ఎంత కావాలంటే అంత దొరకదు. Q = ఏం రాస్తాం? N అని రాసుకుంటాం. ఛార్జ్ యూనిట్స్ ఏంటి? కూలుమ్స్, క్యాపిటల్ Cతో ఇండికేట్ చేయాలి. CGS అయితే స్టాటిక్ కూలుమ్. ఓకే, ఇందులో ఇంకా 3 ఉన్నాయి కదా, ఫ్రిక్షన్, కండక్షన్, ఇండక్షన్. ప్రొసీజర్ ఫ్రిక్షన్ మెథడ్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ది ఛార్జ్ బై రబ్బింగ్. రబ్బింగ్ చేయడం వలన, అంటే ఒకదాంతో ఒకటి మనం రుద్దటం వల్ల ఛార్జ్ ప్రొడ్యూస్ చేస్తే దాన్ని ఫ్రిక్షన్ అంటాం, ఫ్రిక్షనల్ మెథడ్ అంటాం. కండక్షన్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ది ఛార్జ్ విత్ ది ఫిజికల్ కాంటాక్ట్ బిట్వీన్ ఛార్జ్డ్ బాడీ అండ్ అన్ఛార్జ్డ్ బాడీ. ఛార్జ్డ్ బాడీకి అన్ఛార్జ్డ్ బాడీకి మధ్యలో ఫిజికల్ కాంటాక్ట్ వల్ల ఛార్జ్ వస్తే దాన్ని కండక్షన్ మెథడ్ అంటాం. ఇండక్షన్ అంటే వితౌట్ ఎనీ ఫిజికల్ కాంటాక్ట్, అంటే ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ది ఛార్జ్ వితౌట్ ఎనీ ఫిజికల్ కాంటాక్ట్ బిట్వీన్ ఛార్జ్డ్ బాడీ అండ్ అన్ఛార్జ్డ్ బాడీ ఈజ్ నోన్ యాజ్ ఇండక్షన్. ఓకే, ఇక్కడ ఇంకొకటి చిన్నది చెప్పడం మర్చిపోయాను. ఏంటి అంటే అది ఇందాక చెప్పాం కదమ్మా, మనం యాటంలో నుంచి ఎలక్ట్రాన్ని బయటికి తీసుకురావాలి అంటే ఎంతో కొంత ఎనర్జీని మనం ఇవ్వాలి అని చెప్పాం. అయితే అది అన్నిటికీ ఒకేలా ఉంటుందా? ఉండదు. ఎందుకని? ఒక దాంట్లో 1 ఆర్బిటే ఉంటుంది, ఒక దాంట్లో 2 ఆర్బిట్లు ఉంటాయి, ఒక దాంట్లో 3 ఆర్బిట్లు ఉంటాయి. మనం ఎంత ఎనర్జీ ఇస్తే ఎలక్ట్రాన్ అనేది బయటికి వస్తుందో దాన్ని ఏమంటామంటే వర్క్ ఫంక్షన్ అంటాం. వర్క్ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ అన్ ఆటమ్ టు రిమూవ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ది వ్యాలెన్సీ ఆర్బిట్. వ్యాలెన్సీ ఆర్బిట్లో నుంచి ఒక ఎలక్ట్రాన్ని మనం బయటికి తీసుకురావాలి అంటే మనం ఎంతైతే ఎనర్జీని ఇవ్వాలో దాన్ని వర్క్ ఫంక్షన్ అంటాం. ఏ ఆటమ్స్కి అయితే వర్క్ ఫంక్షన్ అనేది తక్కువగా ఉంటుందో దానికి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఏ ఆటమ్స్కి అయితే వర్క్ ఫంక్షన్ అనేది ఎక్కువగా ఉంటుందో వాటికి నెగిటివ్ ఛార్జ్ అనేది డెవలప్ అవుతుంది. గుర్తుపెట్టుకుని వర్క్ ఫంక్షన్ అంటే ఏంటి? ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ది వ్యాలెన్సీ ఆర్బిట్ ఈజ్ నోన్ యాజ్ వర్క్ ఫంక్షన్. వ్యాలెన్సీ ఆర్బిట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ని మనం బయటికి తీసుకురావాలి అంటే ఎంతైతే ఎనర్జీని మనం ఇవ్వాలో దాన్ని ఏమంటాం? వర్క్ ఫంక్షన్ అంటాం. ఏ ఆటమ్స్కి అయితే వర్క్ ఫంక్షన్ అనేది తక్కువగా ఉంటుందో దానికి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఏ ఆటమ్స్కి అయితే వర్క్ ఫంక్షన్ అనేది ఎక్కువగా ఉంటుందో దానికి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఓకే, ఇంతవరకు ఛార్జ్ అంటే. రేపు ఈ ఛార్జెస్ మధ్యలో ఉండేటువంటి ఫోర్స్ ఎంత, వాటి యొక్క ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్స్ ఏ విధంగా ఉంటాయి, దాని చుట్టూ వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అనేది